ఈ దిన వాక్య ధ్యానాంశము కొరడా దెబ్బలు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 26వ వచనం. అప్పుడతడు వారు కోరినట్టు బరబ్బను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయ అప్పగించెను. కొరడాలతో కొట్టించి సిలువ వేయుటకు ముందు యేసు గెత్సేమనే తోటలో వేదనతో అతురముగా ప్రార్థించినప్పుడు రక్తపు బిందువులుగా నేలపడిన ఆయన చెమటను గూర్చి ధ్యానించాం. ఇస్కరియోతు యోధా ముద్దు పెట్టి ఆయనను అప్పగించగా యేసును బంధించి ఈడ్చుకుని వెళ్ళిరి. మొదట అన్నా కైపా అను ప్రధాన యాజకుల యొద్దకు తీసుకుని వెళ్ళిరి. మరుసటి దినము పిలాతునొద్దకు తీసుకుని వెళ్ళిరి. కానీ అతడు హేరోదు యొద్దకు పంపెను. అయితే హేరోదు తిరిగి పిలాతునొద్దకు పంపెను. అతడు బందిపోటు దొంగయగు బరబ్బను విడిపించను గాని యేసును కొట్టి సిలువ వేయుటకు అప్పగించెను. పిలాతు భవనమందలి లోపల భాగమునకు ఈడ్చుకుని వెళ్ళిరి. నేరస్తులను బహుగా హింసించి విచారించు స్థలం అది. రోమీయులు నేరస్తుని కొరడాలతో కొట్టక మునుపు అతని వస్త్రములను తీసిడివారు. తదుపరి వేలాడతీసి ఇద్దరు బలముగల సైనికులు ఒకడు ఒకవైపు మరొకడు మరోవైపు కొట్టెడువారు. నేరస్తులను కొట్టుటకు ప్రత్యేకమైన కొరడాలను వాడుచుండెడువాడు. అవి పొడవగా ఉండెను. అందులో పదునైన ఇనుప ముక్కలు, గాజు పెంకులు, గాలములుండెను. అటువంటి కొరడాలతో కొట్టినప్పుడు అవి దేహమును 2-3 సార్లు చుట్టుకొనెను. గనుక కొరడాను చేతిలోనికి తీసుకున్నప్పుడు కండరములను చీల్చివేయును. ఇది అమలులో ఉండిన రోమీల పద్ధతి. యేసు ఒకటి తక్కువ 40 సార్లు కొట్టబడెను. నేడును కొన్ని దేశముల యందు కొరడాలతో కొట్టుట అమలులో ఉన్నది. 8 లేక 10 సార్లు ఒకడు కొట్టబడిన ఎడల అతడు జీవోత్సవముగా మారును. ఏ పాపమెరగని దేవుని కుమారుడు క్రీస్తు కొట్టబడినప్పుడు ఆయన శరీరమంతయు ఛిద్రమైండును. మానవ కోటి రక్షణ కొరకు క్రీస్తు శరీరము నలగొట్టబడిను. పాత నిబంధన కాలమందు జీవించిన కొందరు ప్రవక్తలు మరియు కీర్తనాకారులు క్రీస్తు శ్రమ దృశ్యములను ప్రవచన నేత్రములతో చూచిరి. అందును గూర్చి తమ కాలమందే వ్రాసిరి. అవి అక్షరముల నెరవేరును. దున్నువారు నీ వీపు మీద దున్నిరి, వారు చాలను పొడుగుగా చేసిరి. కీర్తనలు 129వ అధ్యాయము 3వ వచనం. దేవుడు ఈ దిన వాక్య ధ్యానము దేవుడు దీవించునుగాక. ఆమేన్.